హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. చూశారు కదండి థంబ్నెయిల్. ఈరోజు నేను హెయిర్ థాలీ గురించి చెప్పబోతున్నాను. ఫుడ్ థాలీ అంటే తెలుసు కదండి, మామూలుగా అన్ని రకాల కూరలు పెట్టుకొని మనం తిన్నట్లయితే అప్పుడు మనకి సంపూర్ణమైన భోజనం అనిపిస్తుంది. అలాగే మన హెయిర్కి కూడా సంపూర్ణమైన పోషణని అందించాలంటే మనం ఇన్నర్గా ఎలా తీసుకుంటామో అలాగే అవుటర్గా కూడా మనం దానికి పోషణని అందించాలంటే, ఒక పొలం బాగా పండాలి అంటే ఎంత బాగా ఎరువు వేస్తే అంత బాగా మనకి గ్రోత్ అనేది వస్తుంది. సో అలాగే మన హెయిర్ అనేది బాగా రాలిపోయింది, స్కాల్ప్ అంతా కూడా బాగా డ్రై అయిపోయింది, హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. అలాంటి టైంలో మనం కంపల్సరీ జుట్టుకి కావాల్సిన పోషణ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందండి. సో అలాంటప్పుడు మనకి ఫుడ్ థాలీ ఎలాగా అలాగే హెయిర్ థాలీ కూడా అండి. అందులో అన్ని రకాల పోషకాలు మన జుట్టుకి అంది మన హెయిర్ అనేది బలంగా ఉంటుంది. సరైన పోషణ అనేది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నేను చెప్పే ఈ థాలీ గనక వారానికి ఒక్కసారి వాడుకోవాలండి. దీన్ని వారానికి ఒక్కసారి పూసుకోవాలి. వారానికి ఒక్కసారి పూసుకుంటే చాలండి, మీకు హెయిర్కి కావాల్సిన పోషణ బయట వైపు బాగా అందుతుంది. ఇంకా ఇన్నర్గా మీరు కనుక ఫుడ్ కనుక పర్ఫెక్ట్గా తీసుకున్నట్లయితే, మంచి పోషణ విలువలు కలిగిన ఫుడ్ని తీసుకున్నట్లయితే మీ హెయిర్ పెరగడాన్ని ఎవ్వరు ఆపలేరండి. అంత ఒత్తైన జుట్టు, అంత సిల్కీ హెయిర్, అంత హెల్దీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. సో అలాంటి హెయిర్ థాలీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి చూసేద్దామా. ముందుగా ఒక స్పూన్ మెంతుల్ని కొంచెం ఒక హాఫ్ కప్పు కర్డ్లో నేను నానబెట్టుకున్నానండి. కర్డ్ వచ్చేసి మన స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ని తొలగించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఉన్న డాండ్రఫ్ కూడా రిమూవ్ అయ్యి దురద ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. అలాగే మెంతులు వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ ఒత్తుగా పెరిగేలా చేస్తుందండి. అలాగే బాల్డ్నెస్ అనేది కూడా రాకుండా చేస్తుంది. ఈ రెండింటిని తీసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి. అలాగే వీటితో పాటు ఒక 10 నుంచి 15 కరివేపాకులు తీసుకోండి. ఫ్రెష్ కరివేపాకులు తీసుకోండి. వాటిని కూడా నేను మిక్సీ గ్రైండర్లోకి వేస్తున్నాను. కరివేపాకులు మన స్కాల్ప్ పైన కొత్త హెయిర్ అనేది జనరేట్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ చేస్తాయండి. అలాగే హెయిర్ అనేది నల్లగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే 3 మందారం పువ్వులు తీసుకుంటున్నానండి. మందారం పువ్వులు హెయిర్ గ్రోత్ని చాలా త్వరగా ప్రమోట్ చేస్తాయండి. అలాగే మన స్కాల్ప్ పైన ఎలాంటి బాల్డ్ ప్యాచెస్ కనుక ఉన్నట్లయితే అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అలాగే డాండ్రఫ్ కూడా త్వరగా తగ్గిపోతుందండి. సో ఈ మూడింటిని తీసుకుని నేను ముందుగా పేస్ట్ చేసుకుంటున్నానండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎక్కువ లిక్విడ్గాను వద్దు, అలాగే చిక్కగా కూడా వద్దండి. కొంచెం సెమీ లిక్విడ్గా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు. పెరుగులో ఉన్న వాటరే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో దీన్నంతా కూడా ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నానండి. తర్వాత ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ తీసుకుంటున్నానండి. ఆమ్లా పౌడర్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరిగి హెయిర్ అనేది త్వరగా పెరుగుతుందండి. అలాగే వైట్ హెయిర్ అనేది మనకి బ్లాక్ అవ్వడంలో కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుందండి. హెయిర్ గ్రోత్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి జుట్టు అనేది పల్చబడకుండా ఉంటుందండి. సో ఆమ్లా పౌడర్ని కూడా ఒక స్పూన్ మనం ఇక్కడ యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ భృంగరాజ్ అండి. ఈ భృంగరాజ్ పౌడర్ వచ్చేసి మనకి హెయిర్ని ఎంతగానో స్ట్రెంగ్త్గా ఉండేలా చేస్తుంది. అలాగే డాండ్రఫ్ ఉన్నా కూడా మన స్కాల్ప్ పైన ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే భృంగరాజ్ అనేది కొత్త హెయిర్ డెవలప్ అవ్వడంలో ఎంతో హెల్ప్ చేస్తుందండి. దీన్ని కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ షీకాకాయ పౌడర్ అండి. షీకాకాయ పౌడర్లో ఉన్న వైటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి హెయిర్ గ్రోత్ అనేది బూస్టప్ అయ్యేలా చేస్తాయండి. దీన్ని నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ రీతా పౌడర్ అండి. రీటా పౌడర్ అంటే మనకి కుంకుడుకాయ పొడి అండి. ఈ కుంకుడుకాయ పొడి అనేది మనకి
ఆ స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ని త్వరగా రిమూవ్ అయ్యేలా చేసి హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుందండి. దీన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. సో ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఆ టోటల్ మిక్చర్ని మొత్తం నీట్గా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకునేసేసి కన్సిస్టెన్సీ టూ రన్నీగా వద్దు, అలాగే టూ థిక్గా వద్దండి. పర్ఫెక్ట్గా మీరు ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకునేసేసి వీక్లీ 1 టైం అండి, వీక్లీ 1 టైం మాత్రం మీరు అప్లై చేసుకుంటే చాలండి. హెయిర్కి ఒక్కొక్క లేయరే తీసి నీట్గా పట్టించుకోండి. నేను మొత్తం పూసేసి షార్ట్ హెయిర్ కాబట్టి మీకు వీడియోలో సరిగ్గా కనిపించదండి. నేను నీట్గా అప్లై చేసి జుట్టంతా చుట్టేసుకున్నాను. ఒక్కొక్క పాయనే తీసి నీట్గా కుదుళ్ళ నుంచి హెయిర్ వరకు అప్లై చేసుకోండి. బాగా కుదుళ్ళకు పట్టించండి హెయిర్ అంతా కూడా. సో మీరు బాగా పట్టించుకొని ఒక మైల్డ్ షాంపూతో, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న షాంపూతో మీరు హెడ్ బాత్ చేసుకోండి. ఒక 2 అవర్స్ ఉంటే చాలండి. ఇది పట్టించుకొని డ్రై అవ్వంగానే హెడ్ బాత్ చేయండి. సో చూసారు కదండి ఈరోజు వీడియో, హెయిర్ తాలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని వారానికి ఒక్కసారి అప్లై చేసుకోండి. దాదాపు మైల్డ్ షాంపూస్తో మీరు తలస్నానం చేసుకోండి. దాదాపు వీటిని న్యాచురల్ షాంపూతోనే, చాలా మైల్డ్ షాంపూతో, కెమికల్స్ అధికంగా ఉన్న షాంపూస్ కాకుండా ఏవైనా ఆయుర్వేదిక్ షాంపూస్ కానీ ఏదైనా మైల్డ్ షాంపూతో మీరు తలస్నానం చేయండి. హెయిర్ అనేది చాలా హెల్తీగా తయారవుతుందండి. మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2 రోజులకు ఒకసారో డే బై డే అప్లై చేయాల్సిన అవసరం లేదు. వారానికి ఒక్కసారి మాత్రమే ఈ ఒక్క హెయిర్ తాలిని కనుక మీ హెయిర్కి అప్లై చేసినట్లయితే మీ హెయిర్ చాలా చాలా హెల్తీగా ఉంటుందండి. ముందుగా ఈ హెయిర్ తాలిని అప్లై చేసే ముందుగా ఆయిల్తో బాగా తలంతా కూడా బాగా మర్దన చేసుకోండి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అలా ఇంప్రూవ్ అయినప్పుడు మన హెయిర్ గ్రోత్ అనేది పెరిగేకి చాలా ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఈ హెయిర్ తాలిని అప్లై చేసుకున్నట్లయితే ఇంకా మనకి ఆ జుట్టుకు అందాల్సిన పోషణ అనేది ఇంకా బాగా అందుతుందన్నమాట. సో ఇదండి అప్లై చేసుకునే మెథడ్. దీన్ని వారానికి ఒక్కసారి అప్లై చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. చూసారు కదండి ఈరోజు హెయిర్ తాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ని మోగించినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మొబైల్లో మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయండి. నా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ, బాయ్.